న్యూస్ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ అన్ని కోణాల నుంచి ఒత్తిడి వస్తుండటంతో దర్యాప్తు వేగవంతం చేసింది ప్రభుత్వం. అలాగే అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలను హైకోర్టుకు సమర్పించింది ఏపీ సిఐడి. జాబితాలో కీలకమైన హాయ్లాండ్ ఆస్తులతో పాటు 9 విలువైన ఆస్తుల వివరాలు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు మరో 280 చిన్న తరహా ఆస్తుల వివరాల జాబితాను కోర్టుకు సమర్పించింది సిఐడి. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని ఒత్తిళ్లు వస్తుండటంతో ఏపీ ప్రభుత్వం ఆ సంస్థ ఆస్తుల జాబితాను కోర్టుకు సమర్పించింది. వీటిలో ఖరీదైన హాయ్లాండ్ భూములను కూడా చూపించింది. కేసు దర్యాప్తు చేస్తోంది ఏపీ సిఐడి. మొత్తం 1320 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కోర్టుకు సమర్పించిన జాబితాలో పేర్కొంది ప్రభుత్వం. 85 ఎకరాల హాయ్లాండ్ విలువ 600 కోట్లుగా ఉంది. విజయవాడలో కమర్షియల్ ప్రాపర్టీ 12,534 గజాల స్థలం విలువ 150 కోట్లుగా చూపించింది. విజయవాడ సమీపంలో కీసరలో 150 కోట్ల విలువైన 320 ఎకరాల స్థలం, ప్రకాశం జిల్లాలో క్లారియన్ పవర్ కార్పొరేషన్ పేరిట 150 కోట్ల విలువైన 51 ఎకరాలు, అదే జిల్లాలో సింగరాయ మాస్ గ్రీన్ పవర్ జెన్కో పేరిట 60 కోట్ల విలువైన 74 ఎకరాల భూమిని లిస్టులో పేర్కొంది. రాజమండ్రిలో 60 కోట్ల రూపాయల విలువైన 50 ఎకరాలు, చిత్తూరులో 50 కోట్ల విలువైన 140 ఎకరాలు, కృష్ణా జిల్లా రామన్నగూడెంలో 50 కోట్ల విలువైన 110 ఎకరాల భూమి, నెల్లూరులో 50 కోట్ల విలువైన 570 ఎకరాల స్థలం ఉంది. మొత్తం 2064 ఎకరాల భూమికి సంబంధించి పూర్తి వివరాలను ఏపీ సిఐడి హైకోర్టుకు సమర్పించింది. ల్యాండ్ కు సంబంధించి మార్కెట్ విలువ 1320 కోట్లుగా పేర్కొంది. అయితే వీటిలో 238 కోట్లు అప్పులు కట్టాల్సి ఉందని పేర్కొంది. ఇవే కాకుండా మరో 218 చిన్న ఆస్తుల జాబితాను కోర్టుకు సమర్పించిన ఏపీ సిఐడి ఇందులో హైదరాబాద్ పంజాగుట్లోని అగ్రిగోల్డ్ ప్రధాన కార్యాలయం, విజయవాడలో ఉన్న ఆఫీసుకు సంబంధించిన ఆస్తులు, ఏపీలోని బిల్డింగ్లు, స్థలాల వివరాలను కోర్టుకు సమర్పించిన సిఐడి ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాల్లోని ఆస్తులు, వాటి విలువను కోర్టు ముందుంచింది. వీటి విలువ 100 కోట్లలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అసెట్స్ కు సంబంధించిన వివరాలన్నింటినీ ఆన్లైన్లో పొందుపర్చాలని ఏపీ సిఐడిని హైకోర్టు ఆదేశించింది. అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి తెలంగాణ సిఐడి అధికారులు ఇంకా ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. దీంతో కేసు తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది హైకోర్టు.